నా పైన మొహం పైన పడుతుంది. నాకు తీయడం అంటే కుట్టడానికి కూడా సరిగా రాదు. ఇప్పుడిప్పుడే పని నేర్చుకుంటున్నా. ఇప్పటికి 7 months అవుతుంది అనుకుంటా ఈ మునగ ప్లాంట్ వేసి. ఎవరన్నా మన సోదరులు హెల్ప్ చేయగలరు నాకు. ఇది ఎక్కడ అమ్మాలని కూడా నాకు తెలియదు, అంటే మార్కెటింగ్ కూడా తెలియదు. వేసాను మొత్తం మీద. మా ఫీల్డ్ ఆఫీసర్ నర్సింగ్ సార్ ఉంటాడు, అతన్ని సూచనల మేరకు నేను ఈ ప్లాంట్ వేయడం జరిగింది. మనకి ప్లాంట్ కూడా ప్రభుత్వం నుంచే వచ్చింది. ప్రభుత్వం ఎంతో ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు ప్రభుత్వానికి కూడా మంచి ధన్యవాదాలు. ఇంకేదన్నా మన వీడియో చూసే వాళ్ళు చెప్పండి, ఏదన్నా సలహాలు చెప్పండి. నేను నాకు లేదు, ఎంత తెలిసినా ఏం చేసినా ఒక సలహా తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైనది. దయచేసి సలహాలు చెప్పండి. ఇది ఫస్ట్ టైం వేసాను కాబట్టి ఎక్కడమ్మాల ఏంది అని. మన విలేజ్ వచ్చేసి ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్ చేవల్ల కాన్స్టిట్యున్సీ శంకర్పల్లి మండలం పర్వేద విలేజ్ అండి మాది. ఇగో ఇట్లా గడ్డి మందు కూడా కొట్టలేదు, ఇందులో గడ్డి అలాగే ఉంది. అంటే మనకు అనేది మునగ తోటలో ఇది పూత రావడానికి కానీ మన ఫర్టిలైజర్లు ఇచ్చారు. ఇది పురుగు మందు కోసమా? పూత రావడానికి, పూత కాత రావడానికి. అంటే పూత వచ్చింది రాలిపోదు, మళ్ళీ కొత్తగా రావడానికి. మునగలో ఎక్కువగా శాతం చీడపీడలు అనేవి ఎక్కువ ఉంటాయి, తెగుళ్ళు అనేవి ఎక్కువ వస్తుంటాయి. ఈ ఆకు అనేది ఎల్లో కలర్ చేంజ్ అయింది. దానికి ఏం మందు కొట్టాలో కూడా అర్థం కాదు మనకు. ఈ ఎల్లో కలర్ చేంజ్ కావడానికి కూడా పని చేసేదా కొంతమంది. ఇప్పుడు ఫస్ట్ టైం నీ వ్యవసాయం చేయడం అంటున్నావు కదా? ఫస్ట్ టైం చేస్తున్నా వ్యవసాయం. 10-15 ఏళ్ళు అవుతుంది నేను చేయక. చేనులకు అడుగు పెట్టలే. అదే కాబట్టి వేరే ఫీల్డ్ నుంచి వ్యవసాయంలోకి యువత రావాలి. కాబట్టి ఈ యువతను ఎంకరేజ్ చేయడానికి మీరు ఇట్లాంటి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలంటే వేరే వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తుండాలి. నాకు సజెషన్స్ కావాలంతే. సజెషన్స్ అయితే మనం చేసుకుంటాం. ఇప్పటికి 2 ఎకరాల్లో సాగు చేస్తున్నా. ఇప్పటి వరకు అయితే నాకైతే ఒక 20,000 వరకు ఖర్చు వచ్చింది. 20 ఎకరాలలో 2 ఎకరాలకు నీకు 20,000 ఖర్చు మాత్రం వచ్చింది. ఇంకెక్కువ కూడా రావచ్చు కానీ లెక్కలు గుర్తులేవు. ఓకే. అయితే మునగ తోట సాగు అనేది చాలా అద్భుతమైనటువంటిది. ఇవి చాలా అంటే ఈజీ మెథడ్. మనమే ఒక ట్రిల్లర్ ద్వారా కానీ ఏం ద్వారా కానీ కలుపు తీయడం ఈజీ. కానీ ఇందులో చీడపీడల